హరే కృష్ణ మూవ్మెంట్ వారు దీపావళి సందర్భంగా నిర్వహించిన గోవర్ధన పూజలో కేక్తో చేసిన గోవర్ధనగిరి నమూనా. నగరంలో భక్తులు ఈ పూజలకు విశేషంగా తరలివచ్చారు. ఈ ప్రత్యేక పూజల వివరాలు మీకోసం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి ఇంద్రుడి కోపానికి గురి కాకుండా ప్రజల్ని కాపాడాడు. ఆ ఘట్టాన్ని స్మరించుకుంటూ హరే కృష్ణ మూవ్మెంట్ వారు విశాఖలో గోవర్ధన పూజ నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా గోవర్ధనగిరి ఆకారంలో ఉండే 35 కేజీల భారీ కేక్ ను తయారు చేశారు. కేవలం కొబ్బరికాయలు, పాల పదార్థాలు ఉపయోగించి ప్రత్యేకంగా చేయించారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ముక్కోటి దేవతలు గోవులో ఉంటారనేది భక్తుల నమ్మకం. అత్యంత పవిత్రంగా చూసుకునే గోవులకు ప్రత్యేకంగా గోపూజలు జరిపారు. కార్తీక మాసం మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దీపారాధన చేసే అవకాశం కల్పిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. గోవర్ధన కొండ ఎత్తి జస్ట్ అంబ్రెలా ఎత్తి ఎలాగా మమ్మల్ని మనం కాపాడుకుంటాం అలాగా అతని భక్తులందరినీ కాపాడాడు. సో ఆ సందర్భంలో ఈరోజు మనం గోవర్ధన పూజ చేస్తున్నాము. గోవర్ధన పూజ సంప్రదాయంగా బృందావన్ కృష్ణ జన్మస్థలంలో గోవర్ధన అన్నకూట చేస్తారు. సో మేమేం చేస్తున్నామంటే ఇక్కడ కేకులో 30 కేజీ కేకుల్లో గోవర్ధన కొండ వేశాం. అద్భుతంగా కృష్ణుడి కొండ అండ్ దాని అందరినీ ఇప్పుడు ప్రసాదంగా అందరికీ పంచుతున్నాము. గోవర్ధన పూజ కానీ లేకపోతే ఈ సిగ్నిఫికెన్స్ ఈ కృష్ణుడు అంటే కృష్ణుడు జన్మాష్టమి కానీ లేకపోతే ఇవి మామూలుగా మనకు తెలుసు కానీ గోవర్ధన పూజ యాక్చువల్లీ మనకి ఇది కొత్తగా ఉంది. అండ్ మా లొకాలిటీలో వీళ్ళు పెట్టడం హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు పెట్టడం కూడా ఇట్ ఇస్ రియల్లీ ఇన్ఫాక్ట్ బ్లెస్డ్ టు బీ హియర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. గత 2 సంవత్సరాలుగా హరే కృష్ణ మూవ్మెంట్ వారు విశాఖలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం భక్తులు విశేషంగా తరలి వచ్చారు. పెద్ద ఎత్తున హాజరై పూజలో పాల్గొన్నారు. ఇస్కాన్ సభ్యులే కాకుండా సామాన్య భక్తులు కూడా కార్యక్రమానికి రావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుతుంటారని, కానీ ఈ సంవత్సరం నగరానికి చేరువలో దీపావళి సందర్భంగా ఈ పూజలు ఏర్పాటు చేయడం చాలా బాగుందని, వినూత్నంగా కేక్ ను ప్రసాదంగా ఇవ్వడం పిల్లల్ని కూడా ఆకట్టుకుంటోందని భక్తులు చెప్పారు. Hare Krishna, Hare Krishna,